రాక్షసి, నీకోసం ఈ గదిలో ఎంత ఏడ్చానో తెలుసా? ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకు శైలు. ఏం మాట్లాడవేంటి? ఎందుకంటే ఎలా చెప్పాలో తెలియట్లేదు. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. నేను వస్తాను. ఆసు దోశ అప్పుడు బడా. మామయ్య, ఈ వాటర్ తాగండి. రే, ఈ అవతారం ఏంట్రా? నేను లుంగిలు కడితే చిరాగ్గా చూసేవాడివి. అదప్పుడు మామయ్య, మా ఊర్లో ఉన్నన్ని రోజులు ఆయన యూనిఫామ్ ఇదే. అవునా? నీ పంచులన్నీ వాడేస్తాడేమో. ఆపరా, ఏదో అలవాట్లో పొరపాటు. పర్లేదులేండి, బాగా గాలి ఆడుద్ది. కాలిందా? లుంగీలు కడితే సరిపోదురా, దాన్ని మేనేజ్ చేయడం కూడా తెలియాలి. నాకు లుంగీ మేనేజ్మెంట్ తెలీదా? శైలు వాళ్ళ ఊర్లో నేను ఈ లుంగి కట్టుకుని బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాను తెలుసా? మరే మేనేజ్ చేయలేక సాంబార్ పడేసుకున్నావు. ఈ నానమ్మ కళ్ళు సీసీటీవీ కన్నా పవర్ఫుల్. వెళ్ళి నైట్ ప్యాంట్ చేయించేసుకోవాలి. అలాగేలే, నేను వెళ్ళి మార్చుకుంటాను, నువ్వు త్వరగా వచ్చాయి. ప్యాంట్ మార్చుగా నువ్వు శుభ్రంగా నిద్రపోరా. అమ్మాయి నా దగ్గర పడుకుంటుందిలే. ఎందుకు? మళ్ళీ ఏమైనా వ్రతాలు గీతలు ప్లాన్ చేసావా? నిన్ను ఒరే, నీ ఆవేశం కూలిపోను. రేపు ఉదయం పంతులు గారు వస్తారు. ఆయన ముహూర్తం పెట్టేకే ఏదైనా. అంతవరకు నీ స్పీడ్కి బ్రేక్ వేయి. వెళ్ళే. అన్నయ్య, నన్ను కంపెనీ ఇవ్వమంటావా? నో థ్యాంక్స్. శైలు, నువ్వు భోంచేశాక పాలు కాచి తీసుకురా. అలాగే. ముహూర్తం అంట ముహూర్తం. నానమ్మకి అన్నీ చదస్తాలే. శైలు పాలు తీసుకొని రాగానే అట్లీస్ట్ ఒక కిస్ అయినా లాగించేయాలి. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో, ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో. మై మరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే, వాన వీణలా ఎదుట నిలిచింది చూడు. చిచి, నువ్వా? అసలే పెళ్లి కాక చేస్తుంటా మళ్ళీ బోనస్లు కూడానా మాకు? ఛీ, నా బతుకు చెడ. ఇక చేస్తే మీ గదిలో అడుగు పెట్టను నేను. ఇంకా రే కన్నయ్య, నీ వేషాలు ఆపి నోరు మూసుకొని పడుకో. రాత్రి 10:30 సుముహూర్తం ఉంది, అంతేనా? ఓ అలాగేనండి, చాలా సంతోషం. ఉంటానండి. 1 2 ఇంకా ఎన్ని అవర్స్ ఉందా అని కౌంట్ చేస్తున్నాను. సిగ్గులేదు.
చిరబాబు గారు పదండి, బజార్కి వెళ్ళి కావాల్సిన అన్ని తీసుకొద్దాం. మంచి హుషారుగా ఉన్నావే ఢిల్లీ. ఇది హుషారు కాదండి, బేజారు. ఈ కార్యం ఎంత తొందరగా అయిపోతే అంత మంచిది, లేకపోతే జీవితాలని చమ్మలగడి పంప అయిపోతాయి. నీ డైలాగ్స్ లోనే ఏవో రాంగ్ వైబ్రేషన్స్ ఉన్నాయి ఢిల్లీ. రాంగ్ నంబర్ డైల్ చేస్తే రాంగ్ వైబ్రేషన్స్ వస్తాయండి. రే వరుణ్, నీకు అన్ని కావాలా? ముందెలా పనులేంటో చూడండి. ఒరే బాలు, ముందు మీ బాస్ కి కాల్ చేసి 3 రోజుల తర్వాత ఆఫీస్కి వస్తామని చెప్పు. అలాగే నానమ్మా. వద్దు బాలు, వద్దు. రేపటి నుంచి ఆఫీస్కి వస్తామని చెప్పు. ఇప్పటికే చాలా రోజులు లీవ్ తీసుకున్నాం కదా బామ్మ, బాగోదు. అలాగే, మీ ఇష్టం. విష్ యూ గుడ్ లక్. మేడం అని పిలిస్తే మీ ప్రెస్టేజ్ ఏం తగ్గిపోదనుకుంటా. విష్ యూ గుడ్ లక్ మేడం. దట్స్ బెటర్. ఐ థింక్ దిస్ సీట్ డిజర్వ్స్ దట్ రెస్పెక్ట్. ఏంటి కట్ చేస్తున్నారు? మన స్టాఫ్ లేండి మేడం. మన కాదు, నా స్టాఫ్. అవును, వాళ్ళందరితో మీకు అటాచ్మెంట్ ఎక్కువ అనుకుంటాను. ఆఫ్ కోర్స్ మేడం. ఓ, అయితే వాళ్ళంతా నన్ను హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకోలేరేమో. నో ప్రాబ్లం, నన్ను రిసీవ్ చేసుకుంటే రెస్పెక్ట్ చేస్తాను, లేదంటే రెస్టిగేట్ చేస్తాను. మీకంత అవసరం రాకపోవచ్చు మేడం. దే ఆర్ వెరీ ఎఫిషియంట్. ఎంప్లాయీస్ గురించి మీ ఫీడ్బ్యాక్ నాకు అవసరం లేదు, ఎందుకంటే ఎవరు పర్ఫెక్టో ఎవరు డిఫెక్టో నాకు నేనే ఎస్టిమేట్ చేసి డిసైడ్ చేస్తాను. ఓకే మ్యామ్, ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని నేను వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను కాదు, వెళ్తాను అనాలి. గుడ్ బై. జీవితం అంతా ఇలా పండగలకి ఫంక్షన్లకు అలంకరించడం తప్ప నా బతుక్కి మటుకు ఏ డెకరేషన్ లేదే. బాధపడకు ఢిల్లీ, నీ పెళ్లికి ఇంతకంటే బాగా డెకరేట్ చేసుకుందిలే. ఏంటి, నా పెళ్లికి కూడా నేనే అలంకరించుకోవాలా? లేదు, నీకోసం అంబానీ వస్తాడు మరి. రే వరుణ్, నీకు ఇక్కడ ఏం పనిరా? ఢిల్లీ డెకరేషన్ హెల్ప్ చేయమంటే చేస్తున్నా బామ్మ. పెళ్లి కాని పిల్లల్ని లోపలికి రానీకూడదురా ఎదవా. మరి నన్నెందుకు అలంకరించమన్నారండి? నేను పిల్లల్ని అన్నాను, ముదురు టెంకల్ని కాదు. వరుణ్ బాబు ఒకసారి రారా. ఈయన మీకు ఏ యాంగిల్లో చిన్న పిల్లలా కనబడుతున్నాడు నాకు అస్సలు అర్థం కావట్లేదు బామ్మగారు. ఇదిగో నోరు మూసుకొని బయటికి పడండి. అన్నయ్య సూపర్ నో తెలుసా? అబ్బాయి గారు, ఏదైనా అవసరం ఉంటే పిలవండి. నేను గది బయటే పడుకుంటాను కదా. ఎందుకు, గదిలోనే పడుకో. నీ దద్దమ్మ అద్దా. ఒరే కన్నయ్య, ఎవరికైనా మొదటి రాత్రి అనేది జీవితంలో మర్చిపోలేని అనుభూతిరా. ఈ రోజుతో ఒకరిపై ఒకరికి పూర్తి హక్కులొస్తాయి. అలా అని అజమాయిషి చేయకూడదు సుమా. ఒకరి అభిప్రాయాల్ని ఒకరు గౌరవించుకుంటూ ముందుకెళ్ళాలరా. అర్థమైందా? అమ్మాయిలకు ఎన్నో భయాలుంటాయి, అవన్నీ అర్థం చేసుకుని మొండితనం చూపించకుండా కాస్త బుజ్జగించుకోవాలి. నువ్వెళ్ళు నానమ్మా. వెళ్తాలేరా, నీకన్నీ మీ తాత పోలికలే. అన్నిటికీ తొందర ఎక్కువే. ఊరుకునేలు, నాకు అసలు టెన్షన్గా ఉంది. చాలేవి, అక్కడికి ఏదో మీ మధ్య ఏ కెమిస్ట్రీ జరగనట్టు కొట్టేనట్టనా? పోనివ్వు. శైలు, ఏ ఆడపిల్లకైనా ఇది తీపి జ్ఞాపకం. పంతానికి పోకుండా అల్లుడు చెప్పినట్టు విను. పోమా, ఇక్కడ కూడా అల్లుడికి సపోర్ట్ చేయాలా? అమ్మా శైలు, రెడీ అయ్యావా? బామా,
అమ్మా అమ్మా శైలు, రెడీ అయ్యావా? చూడమ్మా శైలు, నీ భయం నాకు అర్థమైంది. ఇది కేవలం తనువులు ఒకటయ్యే కార్యం కాదు. మీ మనసులు, జీవితాలు ఒక్కటే. మీ భవిష్యత్తుకు పలికే అందమైన స్వాగతం. ఆ గదిలో అడుగుపెట్టిన ఆడతనం ఆ తర్వాత అమ్మతనం అవుతుంది. ఆడది మగాడిని కట్టి పడేసుకునేది 2 విషయాల్లోనే. ఒకటి వంటిల్లు, రెండోది పడకిల్లు. అక్కడ కడుపు నింపాలి, ఇక్కడ తృప్తిపరచాలి. మగాడన్నాక ఈ విషయంలో కాస్త మొండి చేస్తాడు. నువ్వు మాత్రం బెట్టు చేయకూడదు, సరేనా? నా బంగారు తల్లి. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. పదమ్మా. ఏయ్ అటెళ్ళు, నీ కొట్టు. బాబుగారు అన్నీ ఉన్నాయా? ఇంకెవరు కావాలా? మొహమాట పడకుండా అడగండి నన్ను. రెడ్డి అర్థమైందండి. ఓకే పదండి. పద. అన్నయ్య నాకు డౌటు, NaSO4 ప్లస్ HCl కలిపితే NaCl వస్తుందా, HSO4 వస్తుందా? ముందు చిరాకు వస్తుందిరా, ఆ తర్వాత చిర్రెత్తుకొస్తుంది. ఎలా? అబ్బో, బాబుగారు, నా మొబైల్లో రీఛార్జ్ అయిపోయింది, కాస్త చేసి పెట్టరు? నువ్వు నీ ఏదో డౌట్లు. కాదు. అవును. కాదన్నానా? అవునా నాన్న? కాదు. అవునా నాన్న? కాదు. అవును. ఏంట్రా మీ గొడవ? అన్నయ్య, చంద్రమండలం మీద మొదట అడుగు పెట్టింది నీల్ ఆమ్స్ట్రాంగ్ అంటే ఢిల్లీ కాదంటున్నాడు. ముందు రాకెట్ ఎక్కదని అడుగు పెట్టది, ఆ తర్వాత మనిషి దిగుతాడు. ఆ చిన్న లాజీ కూడా తెలియదన్నాడు చిన్నబాబు గారికి. రేయ్ ప్లీజ్ రా, మీకు దండం పెడతాను, వెళ్ళండి రా, వెళ్ళండి. ఏంట్రా కన్నయ్య, ఆలస్యం అయిందని కోపమా? అదేం లేదులే, నువ్వు రా శైలు. అరే గుడ్ నైట్ నానమ్మా. ఓరి బాలు, ఓయ్ సగం నాకు కొంచెం. నీకు రాత్రులు పాలు తాగే అలవాట్లేదు కదా? ఆ పాలు వేరు, ఈ పాలు వేరు. నువ్వు సినిమాలు ఎప్పుడు చూడలేదా? సరిపోయింది. ఈ పాలు చెరి సగం తాగాలి. ఓ పాలు తాగేసాం. తర్వాత శైలు, ఇప్పుడు పొరపాటున స్వీట్లు తినాలని మాత్రం అనమాకే. ఈ రోజు కూడా తన్నులు తినాల్సిందేనా? అన్నీ నేనే చెప్పాలా? అర్థమైంది.
కళ్ళు మూసుకో. ఎందుకు? సిగ్గేస్తుంది శైలు. అయ్యో, ఇవేంటో తెలుసా? వరలక్ష్మి వ్రతం రోజు నువ్వు మల్లికతో ఫోన్ మాట్లాడడం నేను విన్నాను. అప్పుడే నేనంటే నీకెంత ఇష్టమో అర్థమైంది. అందుకే నీ చేతికి ఈ గాజులు తొడిగి నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. భర్త అంటే భార్యకి చేదోడు వాదోడుగా ఉండాలి అన్నావు కదా. ఇప్పుడు చెప్తున్నాను శైలు, నా కంఠంలో ఊపిరున్నంత వరకు నీ చేయి నేను వదిలిపెట్టను. ఐ నెవర్ లీవ్ యూ అంటిల్ మై లాస్ట్ బ్రీత్. ఒక అమ్మాయిగా నీకింతకంటే మించి ఏమివ్వగలను బాలు? నన్ను నేను ఇచ్చుకోవడం తప్ప. వరుణ్, దూరం తరుగుతుంటే గారం పెరుగుతుంటే వనికే చేతులకు గాసుల చప్పుడు చప్పున ఆపుకొని గడేగ మరిచిన తలుపే వెయ్యండని సైగడు తెలిపే క్షణాలిక కరిగిపోవా. అమ్మా శైలు, సూర్యుడు రాకముందే తలస్నానం చెయ్యాలి, రామ్మా. నానమ్మకేం పని లేదు, నువ్వు వెళ్ళక శైలు. అసలే చలికాలం అని కూడా లేదు. శైలు, రాత్రికి రాత్రి ఇంత లావైపోయావేంటి శైలు? అబ్బో సిగ్గే, నీ సిగ్గు నేను పోగొడతాను కదా. ఢిల్లీ నేను లేను. ఎక్కడికి? శైలు, నువ్వు అక్కడుంటే మరిక్కడ? అన్నయ్య గుడ్ మార్నింగ్. సారీ సారీ సారీ. ఇంకో 4 పీక్ శైలు అని. సర్లే గాని ఆఫీస్కి లేట్ అవుతుంది, నువ్వు బయలుదేరు. రా, లే, కమ్ ఫాస్ట్, లే. కాఫీ. ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ నాన్న. వెళ్ళి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని ఎర్లీగా వచ్చేయండిరా. శైలు, ఏంటోదినా సెంటిమెంటా?
నానమ్మ నువ్వు ఎదురు రాపో. నువ్వు ఎక్కువ ఎదునా. శైలు, నీకేమో గానీ నాకైతే సండే తర్వాత మండే స్కూల్కి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. తమరికి బద్ధకం బాగా పెరిగిపోయింది. గుడ్ మార్నింగ్ సార్. మేడం బాగున్నారా? బాగున్నాం. ఏంటి భద్రాచలం అంతా కొత్తగా ఉంది? కొత్త నీరు వస్తే పాత నీరు పోవాల్సిందే కదండి. లోపలికి వెళ్ళండి అమ్మా, అంతా మీకే అర్థమవుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ కాదు మేడం. వెల్కమ్ బ్యాక్ టు ఆఫీస్ మిస్టర్ అండ్ మిస్సెస్ బాలు. చాలా రోజుల తర్వాత ఆఫీస్ గుర్తొచ్చినట్టుంది. మీ పర్సనల్ పనులన్నీ అయిపోయాయా? యాక్చువల్లీ ఎక్స్ప్లెనేషన్ లెటర్ సబ్మిట్ చేశాం మ్యామ్. ఎవరికి? బాస్కి. అదే ఏ బాస్కి? ఐమ్ సారీ మ్యామ్, ఎక్స్ప్లెనేషన్ లెటర్ అనేది పర్టికులర్ పర్సన్కో పోస్ట్కో సబ్మిట్ చేసేది కాదు. ఇట్స్ ఓన్లీ ఫర్ ద కంపెనీ. మిస్టర్ బాలు, మీరు వెళ్ళి బయట వెయిట్ చేయండి. నేను తనతో మాట్లాడాలి. షూర్ మ్యామ్. చెప్పండి, స్వామి గారికి ఏం సేవలు చేయాలి? శైలు, సీరియస్లీ నీకేం బాధ అనిపించట్లేదా? బాధ ఎందుకు బాలు? నీకోసం రోజు వంట చేయడం, నీకు క్యారేజ్ కట్టడం, తిన్నావా లేదా అని నీకు కాల్స్ చేసి విసిగించడం, మిస్ యూరా మొగుడా అని మెసేజ్ చేయడం, ఆఫీస్ నుంచి ఎప్పుడొస్తావా అని ఎదురు చూడడం,